నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఈ మాట మాజీ సీఎం జగన్కు బాగా వర్తిస్తుంది. ప్రజలు అద్భుత మెజారిటీతో కట్టబెట్టిన అధికారాన్ని చేజేతులారా పాడు చేసుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఈ 5 ఏళ్లలో వైసీపీ గణం సాగించిన వైపరీత్యాలు అన్నీ ఇన్ని కావు. అందులో అమరావతిని సమాధి చేయాలన్న ఆలోచనే ఆయన పార్టీకి మరణ శాసనంగా మారింది. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న తలంపుతో జగన్ రిషికొండపై 500 కోట్ల రూపాయల ఖర్చుతో రాజమహల్ నిర్మించుకోగా ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానని జగన్ చేసిన శపథాలన్నీ అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కంటే ముందే జగన్ కన్ను ఉక్కు కర్మాగారంపై పడిందట. విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసేసి ఆ స్థలంలో రాజధాని కట్టాలనే విపరీత బుద్ధితో అప్పట్లో జగన్ ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన విషయం బయటపెట్టారు. 33,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ స్థలంలో రాజధాని కడితే బాగుంటుందని జగన్ భావించారట. అంతేకాదు, స్టీల్ ప్లాంట్ను తీసేయడానికి జగన్ ఓ వంక కూడా వెతికారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం వస్తుందనే సాకుతో దాన్ని తీసేసి అక్కడ రాజధాని నగరం నిర్మించాలని భావించారనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు ఇలాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు జగన్కే వస్తాయా అనే చర్చ ఇప్పుడు వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రగడ కొనసాగుతోంది. ఫిరాయింపుల్లో తమ తప్పు లేదని సమర్థించుకుంటున్నటువంటి 3 పార్టీల నేతలు జంప్ జనాలీల విషయంలో గతంలో మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నలు ఒకదానికొకటి సంధించుకుంటున్నాయి. ఈ అంశాలన్నింటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి వేణు యాదవ్ గారు, నమస్తే వేణు యాదవ్ గారు. సిపిఎం నుంచి సీనియర్ లీడర్ బాబురావు గారు, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు, అఫ్కోర్స్ ఆయన ఒక ఇలాంటి మన మీడియా డిబేట్లోనే వేరే మీడియా సంస్థ డిబేట్లో ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో కొంతకాలం పాటు సీఎస్గా పనిచేశారు. చేసిన సందర్భంలో ఆయన చూసినటువంటి ఆ పరిపాలనా విధానాన్ని యాంకర్ క్వశ్చన్ చేసినప్పుడు అప్పట్లో ఎలా ఉండేది అంటూ చెప్తున్నప్పుడు ఆయన అనేక విషయాలు ఉటంకిస్తూ దానిలో భాగంగా చెప్పిన ఒక ఎగ్జాంపుల్. అయితే అది ఎంత విస్తుకొలిపేదిలాగా ఉందంటే ఆయనే చెప్తున్నారన్నమాట. అసలు ఆశ్చర్యపోయాను, ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయా అని చెప్పేసి. దానిలో భాగంగా స్టీల్ ప్లాంట్ ద్వారా పొల్యూషన్ వస్తుంది అనే ఒక నెపం పెట్టి దాన్ని అసలు సిటీ మధ్యలో ఉంది, అసలు అది తీసేస్తే శుభ్రంగా చక్కగా 33,000 ఎకరాలు ఇంకా చుట్టూ విస్తరించి ఉంది. విశాఖ మొత్తాన్ని మనం ఎలాగో రాజధానిగా అనుకుంటున్నాం కదా, రాజధాని చేస్తే ఎలా ఉంటుంది, దానికి స్టీల్ ప్లాంట్ మధ్యలో ఉంది కదా, ఇంతకుముందు అంటే అవుట్స్కట్స్ కాబట్టి సిటీ విస్తరించింది, ఇప్పుడు మిడిల్కి వచ్చేసింది, తీసేయాలన్న ఆలోచన. అది విని షాక్ అయ్యాను ఒక్కసారిగా. ఆయన అంటూ లేదండి అటువంటి పొల్యూషన్ వచ్చే పరిస్థితి కాదు అని అన్నా కూడా ఆయన మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారండి అంటే చాలా సన్నిహితంగా, అన్నా మీరు ఎప్పుడు ఇంతే అన్న ఇలాగే అడ్డం పడుతుంటారు అని చెప్పేసి అన్నారని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఇప్పుడు రీసెంట్గా కాసేపటి క్రితమే వైసీపీ వర్గాలు దాన్ని ఖండించాయి, టీడీపీ ఈ మాటలని చెప్పిస్తోందని చెప్పేసి. ఆయన ఒక సీఎస్గా పనిచేశారు, ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడే చెప్పారంటే మరి గతంలో ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి కూడా కొంత ఆలోచించి ఉండొచ్చు, అలాంటి సందర్భంలో చెప్తే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ ఆలోచన మీకు అనిపించింది ఏంటి, అసలు ఏం జరిగి ఉండొచ్చు, అది అసలు వాస్తవం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఆయన అంటే ఎలాగది వాస్తవ రూపం దాల్చలేదు కానీ ఆయన మాటనని అనే అవకాశం ఎంతవరకు పనిచేశారు. అట్ ది సేమ్ టైము ఆయన జగన్ బాధితుడు కూడా. చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ఒక అప్రాధాన్యమైనటువంటి పదవిలోకి ఆయన్ని బదిలీ చేసి ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు అవమానించారు. ఎందుకంటే ఏ చీఫ్ సెక్రటరీ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితికి లోను కాలేదనేటువంటిది అనేక మందిని చూస్తే ఇంకా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఉన్నారో మనకైతే తెలియదు. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి బహుశా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన పరిస్థితి ఇంకోళ్ళకి ఎవరికి వచ్చి ఉండదు. ఆ రీత్యా కూడా ఆయన బాధితుడు గనక ఆయన మీద ఉన్నటువంటి కోపంతో అటువంటి ఏమన్నా చెప్పారా అనే యాంగిల్ కూడా మనం విస్మరించకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు 33,000 ఎకరాలు అవసరం లేదు అని తర్వాత మాట మార్చి ఇంత అవసరం లేదు అమరావతికి అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి అసలు నిజంగా కనుక చెప్పుంటే, నిజంగా కనుక ఆయన అటువంటి ప్రతిపాదన చేస్తుంటే మాత్రం
ఆ చేసినటువంటి పెద్ద మనిషికి ఏమాత్రం బుర్ర లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చెప్పు ఉంటే నేను మళ్ళా పదే పదే చెప్తాను. ఎందుకు అంటే ఎక్కడైనా ఒక స్టీల్ ప్లాంట్ అనేటువంటిది పర్యావరణానికి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకోటి చేయాలి. విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్ ని తరలించేసి అక్కడ రాజధాని కడదాం అనేటువంటి ఆలోచన వచ్చిందంటే బహుశా ఏ సలహాదారులైనా ఇచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన మేరకు వాళ్ళ అయినటువంటి ప్రతిపాదన ఏమైనా పిచ్చి ప్రతిపాదన ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ అది ఆచరణలో సాధ్యమయ్యేటువంటిది కాదు అనేటువంటి చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పోని ఆ తర్వాత ఆ ప్రతిపాదన ఆయన బహిరంగ చెప్పకపోయినా కానీ స్టీల్ ప్లాంట్ నుంచి కాలుష్యం వస్తోంది, దీన్ని నివారించమని ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏమన్నా అడిగారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అడిగినటువంటి పాపాన కూడా పోలేదు. అందుకని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాటల యొక్క క్రెడిబిలిటీ ఎంత అనేటువంటిది సహజంగానే ప్రశ్నగా ఉంటుంది. అందులోనూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత చెప్పడం అనేటువంటిది నిజంగా ఇప్పుడు ఈఏఎస్సి శర్మ లాంటి వాళ్ళు విశాఖలో ఉన్నటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అనేక మంది తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఈ సుబ్రహ్మణ్యం గారు కూడా ఎందుకని చెప్పలేదు, రిటైర్ అయిన తర్వాత వెంటనే ఎందుకు చెప్పలేదు, లేదా ఒకవేళ ముందే కనుక చెప్పున్నా కానీ ఏదో ఒక సందర్భంలో అప్పుడే అది చర్చనీయాంశం అయి ఉండేది, కానీ అప్పుడు చర్చ కాలేదు, ఇది కాలేదు. అందుకని దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఒకటి. నిజంగా కనుక ఒకటి కోటేశ్వరరావు గారు మీరు అన్నది వాస్తవమే. రిషికొండ విషయంలో ఒక ఐఏఎస్ అధికారి ఈవెన్ లెటర్స్ కూడా రాస్తున్న సందర్భంలో అయితే అన్నింటినీ ఒకే ఘాట కడతామా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే అందులో వైసీపీ మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు అంత సాహసం చేస్తారంటారు. అందులోని ఇంత సీరియస్ ఎలిగేషన్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రూత్ అయినా కూడా చేసే సాహసం చేస్తారు. ఎందుకంటే దట్ విల్ ప్రొజెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వే. ఆయన ఏదైతే కొన్ని పదాలతో అంటుంటారో అటువంటి వాటికి ఓతో ఇచ్చినట్లు అవుతుంది. అసలు వైజాగ్ అనేది ఒక మన హక్కు అని చెప్పేసి సాధించుకొని కొన్ని ప్రాణాలు కూడా త్యాగం చేసి సంపాదించుకున్నది ఈరోజు అసలు ప్రైవేటైజేషన్ అవుతుందంటేనే ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా తచ్చాడుతున్నటువంటి సందర్భంలో అది దానికి ఉన్న చరిత్ర ఇదంతా తెలిస్తే అటువంటిది కనుక చెప్పితే వైసీపీ గవర్నమెంట్ ఉన్న హయాంలో హీ కెన్ ఇమాజిన్ హిమ్సెల్ఫ్ వాట్ ఇస్ ద సిచ్యుయేషన్ గోయింగ్ టు బి అనేది అనిపించింది నాకు. అందుకనే నేను చెప్తున్నట్టంటే ఇప్పుడు ఆయన ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఒకవేళ నిజంగానే రాష్ట్ర దాన్ని కోరేట్లయితే ఏదో ఒక రూపంలో అటువంటి ప్రతిపాదన వచ్చిందనేటువంటి దాన్ని బయటకు తీసుకురావడానికి సుబ్రహ్మణ్యం గారికి అవకాశాలు లేవు అనే దానికి నేను అంగీకరించాను. ఏదో ఒక రూపంలో ఉంటాయి. ఎందుకంటే అనేక విషయాలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సిఎస్ గా తొలగించిన తర్వాత అనేక విషయాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వివిధ వ్యక్తుల ద్వారా చర్చనీయాంశాలుగా మారాయి. అటువంటప్పుడు ఇది కూడా ఎందుకు మారలేదనేది నా ప్రశ్న. ఓకే రైట్, అర్థమైంది సార్, పాయింట్ టేకెన్. వరలక్ష్మి గారు, ఐ మీన్ పర్సనల్లీ ఐఎమ్ షాక్డ్, జస్ట్ యాజ్ ఇఫ్ లైక్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదైతే చెప్పారో షాక్డ్ అని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఐ మీన్ మీరేమనుకుంటున్నారు, నిజంగా అటువంటి ప్రతిపాదన వచ్చిండే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి, ఆయన చేత చెప్పిస్తున్నారని చెప్పేసి. నమస్తే అండి సురేష్ గారు, మీకు పెద్దలకు కూడా నమస్కారం. ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా ఇది ఎంతవరకు ఎవరెవరికి క్రెడిబిలిటీ ఇవ్వాలో కూడా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి ఏమి దేనికి అతీతులు కాదు. ఎక్కడ మనకి ఒక న్యాచురల్ రిసోర్స్, ఎక్కడ మన కన్ను సన్నలు ఎక్కడ పడితే అక్కడ ఒక మంచి ప్రాపర్టీస్ ఉండే ఇవన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వంశపారంపర్యంగా కొన్ని మనకు వస్తుంటాయి కదండి. పేరెంట్స్ కి యాజ్ ఏ డాక్టర్ గా చెప్తున్నా, అమ్మ మన పేరెంట్స్ కి షుగర్ ఉంటే మనకు వస్తుందని డాక్టర్స్ ఎలా చెప్తుంటారు, షుగర్ బీపీలు అలాంటివి ఇలాంటివి కూడా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన వంశపారంపర్యంగా తెచ్చుకుని ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చెప్తానండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ గురించి మీరు అది ఎంత పెద్ద ప్రాపర్టీయో తెలుసు, తర్వాత దాన్ని ఏం చేశారో కూడా మనకు తెలుసు. అలాంటిది ఇదొకటి, ప్లస్
మనం గుంటూరులో మిర్చి యార్డ్ను కూడా మూవ్ చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద ప్రతిపాదన వచ్చింది సార్. పెద్దలు మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. అంటే అది ఒక 100 ఎకరాల దాకా ఉంది కదా బాగా. అలాంటి దాంట్లోని భాగంగా ఖచ్చితంగా 100కి కాదండి 1000% ఇది ఖచ్చితంగా వచ్చిండుంటది ప్రపోజల్. కాకుంటే అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అని అంటే అక్కడ పెద్దలు కూడా ఆలోచించాలి. డాక్టర్ సుధాకర్ గారని మీకు తెలుసు కదండి, ఒక మాస్క్ అడిగినందుకు ఒక అనెస్థీషియన్ డాక్టర్ ని ఏ విధంగా చేసి ఆయన్ని చనిపోయేదాకా ఎలా హింసిస్తారో మనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విద్య ఇంకా ఏ ఇతరులకు తెలియదు. అందుకని ఎవరి ప్రాణభయం కూడా వాళ్ళకు ఉంటుందండి. ఆ టైంలో 5 సంవత్సరాలుగా ఎవరు నోరు విప్పితే వాళ్ళని ఎన్ని విధాలుగా హింసిస్తుంటారో మీ అందరికీ తెలుసు, ఒకరైనా అతిథులని కాదు. సో ఈ మామూలుగా వైజాగ్ స్టీల్ గురించి కూడా అండి, ఇప్పుడు మనం ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. మీరు ఇందాక చెప్పారు ఎంతో మంది ప్రాణత్యాగాలని. ఆ రోజు దగ్గర 32 మంది ప్రాణత్యాగం అండి. ఇక్కడనే కాదు, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అంటే సపరేట్ అయిపోయింది కానీ తెలంగాణలో కూడా దీనికోసంగా చేశారు. మనకి ఇప్పుడు రాజధాని నియోజకవర్గం మనకి ఇప్పుడు అక్కడ ఉన్న అమృతరావు గారు ఆయన ఆమర నిరాహార దీక్ష చేపట్టడం కూడా చూశారు. ఇంతమంది త్యాగం తర్వాత మనం మద్రాసు నుంచి మనం సపరేట్ అయిపోయిన తర్వాత మనకు అన్యాయం జరిగిందని ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ రోజున్న ఇందిరాగాంధీని ఒప్పించి మనం ఎంతో మందివి మన పెద్దల ప్రాణత్యాగం చేస్తే మనకు వచ్చిన ఒక ఆస్తి అండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మన పెద్దలందరూ కష్టపడి తీసుకొచ్చారు. దాన్ని ఇవాళ ఇక్కడేమో అమరావతినేమో 33,000 ఎకరాలు వేస్ట్ అంటారు. అక్కడేమో అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ ఏంటంటే అమరావతిని డిస్ట్రాయ్ చేయాలి, వైజాగ్ ని ఆయన కిందకి తెచ్చుకోవాలి. ఒకే ఒక్క కారణంతోనే ఇవాళ ఏదైతే రిషికొండని ధ్వంసం చేసి 500 కోట్లతో ఆయన ఏదైతే ప్యాలెస్ కట్టించుకునేదో ఇవన్నీ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి గారిని అలా అనొచ్చో లేదో, ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అంటే స్వతహాగా బిజినెస్ మ్యాన్ కదండి. సో దీంట్లో కూడా బిజినెస్ చేద్దామని రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది అంటే చుట్టూ ఎవరు చిన్న వాళ్ళు బతకూడదు, ఒకే పెద్ద తిమింగలం బతకాల, అది ముఖ్యమంత్రిగా నేను బతకాలనే ఒకే ఒక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. దానిలో భాగంగానే కదండి అమర్ రాజా ఫ్యాక్టరీని, ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీని, ఇవన్నీ పొల్యూషన్ కింద ఉంది. ఆ పొల్యూషన్ నుంచి రాష్ట్రాన్ని మనము ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ కావాలనేది ఆలోచించకుండా పొల్యూషన్ ఒక్కటే అడ్డం పెట్టేసి దీన్ని ఇలా చేయాలని. మీకు ఇంకొక విషయం కూడా పెద్దలకు తెలుసండి, యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్రైవేటైజేషన్ చేస్తాము అనే దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్కషన్ తీసుకొచ్చారంట. నాకు తెలిసి వాళ్ళకి కూడా వీళ్ళే హింట్ కూడా ఇచ్చుంటారు, ఇలా చేస్తే ఇలా దాన్ని ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు, మనం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచనలు తప్పకుండా వస్తాయండి. మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా ఆంక్షలు విధించారో. నిజంగా ప్రకృతి ఒకటి ఉంటుంది, ప్రకృతి ఆలోచిస్తే ఎట్లా అవుతుందని ఇవాళ దేవుడి దేవాల కూటమి గవర్నమెంట్ రాబట్టి సరిపోయింది కానండి. మరలా కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వచ్చింటే వీటన్నిటికీ ఏమి ఎగ్జంప్షన్స్ ఏమి ఉండేవి కాదండి. విశాఖ ఉక్కు పోయిండేది, ఇంకా తిరుమల కొండను కూడా ఆయన ఏదో ఒక ఆస్థానం కింద మార్చుకునే అంత చేసిండేవాళ్ళు. దానికేమో ఆయన అతీతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు అంటే ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారంటే ఎవరికున్న పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు చెప్పలేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని మనం 5 సంవత్సరాలుగా చూసామండి. రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారో దానిలో భాగంగానే ఇది అనుంటారు. దాన్ని మనం ఏమి తీసేయాల్సినంత అవసరం లేదు. ఇవాళ ఏంటో వైసీపీ వాళ్ళందరూ బయట వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇదే వైసీపీ నాయకులు గత వారం రోజులుగా చెప్తున్నారండి ఎందుకు మనం ఇంత ఫెయిల్యూర్ అయింది, ఎందుకు ఏ విధంగా. ఇది కూడా ఒక భాగమే, వాళ్ళకి కూడా తెలుసు. కాకుండా ఉంటే అంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అనే మాట్లాడుతున్నారు, కానీ నిజాలేందో ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకా ఏమంటారు మేకపోతే గాంభీర్యం ఒకటి ప్రదర్శించాలి కాబట్టి ప్రజలకి. రెండోది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కదా, ఇంతకు ముందంతా నేను మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పడం. రెండోది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి నేను ఏదో సెంటర్ దగ్గర నేను ప్రతిపాదన తీసుకొచ్చి దాన్ని అలానే ఉంచుతానని ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ మేము ఏదో చేసేసాము, ఏదో చెందేశాము. జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు, మహాపురుషుడు,
ఇలాంటి వాటికి అసలు ఆలోచనే లేదు, డబ్బులంటే అసలు ఇష్టమే లేదు, అధికారం అంటే ఇష్టమే లేదు, మా జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు అనే విధంగా చెప్పేదానికి ఇవన్నీ ఈ డ్రామాలన్నీ జరుగుతా ఉన్నాయి, మన అందరికి తెలుసండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు చెప్పినా ఇవే సరిగ్గా వస్తాయి, ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హోదా గురించి అధికారం కోల్పోయిన తర్వాత పోరాడే పరిస్థితి మీరు కల్పించారు. కాదు ప్రత్యేక హోదా కాదు ప్రతిపక్ష హోదా మీరేమో కల్పించమంటారు, అదేమంటే ఏదో రూల్స్ చెప్తారు, ఆయనేమో వేరే బుక్ రూల్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెడతారు. మరేదో మేం కాదండి కల్పించింది, ప్రజలే కల్పించారు, మేము కాదు. మేమెవరు అండి, ప్రజలే మాకు ఏ విధంగా కూడా వద్దని పాపం 11కి పరిమితం చేశారు, మనం కాదు కదా. ఇంత ఘాటుగా ప్రత్యేక హోదా మీద కూడా రాసినట్టుగా నేనైతే చూడలేదు. ఏది లెటర్ నాకు ప్రతిపక్ష హోదా కావాలి నా హక్కు అని చెప్పేసి, ఇదే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల హక్కు, ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఒక ప్రామిస్ విభజన హామీల్లో మొట్టమొదటిది అని ఘాటుగా ఒక లేఖ రాసుంటే ఇంత బాగా సంతోషించేవాళ్ళం, కనీసం ఈ రకంగా రాసినా కానీ. రైట్, ఓకే. ఎనీవే బాబురావు గారు, ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వినంగానే షాక్ అనిపించింది. అఫ్కోర్స్ దాంట్లో ఎంత ఇది వాస్తవం ఉందని పక్కన పెడితే ఆయన ఆలోచన విధానం ఆ విధంగా ఉండేది అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. అంటే దాన్ని కోట్ చేశారు కూడా. జనరల్గా ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆయనకి కనీసం సలహాలు ఇవ్వడానికి కూడా, లేదంటే ఒక విషయం చెప్పడానికి కూడా చుట్టూ ఉన్న ఐఏఎస్ అధికారులు సంశయిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరన్నా సజెషన్ ఇవ్వదలుచుకున్నా నాలాంటి వాళ్ళు ఇదిగో ఈ రకంగా ఏందన్నా నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ముందరకాళ్ళకి బంధాలేస్తావు, ఏంటన్నా ఇలా మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. ఇకపోతే ఎవరన్నా అధికారి కనుక ఆయన చెప్పిన దానికి తలూపితే మాత్రం ఆయన్ని ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్గా ఆయన ట్రీట్ చేసేవారు అని ఆయన ఆలోచన విధానం ఇలాగ ఉండేదని చెప్పేసి చెప్పడాన్ని. అయితే అసలు వేరే అంటే అనుకోవచ్చు, ఏకంగా స్టీల్ ప్లాంట్ అనేది చిన్న చితక విషయం కాదు. దాని యొక్క త్యాగాలు అందరికీ తెలిసింది, దాని చరిత్ర, విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పేసి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఈ రకంగా దాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకుండా నిలబెట్టుకోవడానికి అన్ని పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేస్తుంటే ఆయనకు ఆలోచన మరి అది నిలబెట్టాలన్న ప్రైవేటీకరణ ఆపుదామన్న ఆలోచన ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన అయితే చేశారు. అఫ్ కోర్స్ అది ఎంతవరకు సీరియస్గా అన్నారు అనేది తెలియదు. మీరేమంటారు సార్ బాబు? అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పినట్టుగా ఆయన జగన్ బాధితుడు, గత ప్రభుత్వం యొక్క అహంకారానికి బలైపోయిన ఒక అధికారి. అలాగే ఆయన కొన్ని విషయాల్లో ఆయన క్రెడిబిలిటీ ఉన్న మనిషి. అయితే ఇప్పుడు ఈరోజు జరిగింది జగన్ గారికి ఆయనకి మధ్య జరిగిన విషయాన్ని చెప్పారు. ఆన్ రికార్డ్స్ ఫైల్స్ లో కానీ ప్రతిపాదనల రూపంలో కానీ ఎక్కడ ఉంటే అది అధికారయుతంగా మాట్లాడచ్చు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అధికారయుతం కానప్పుడు దాని మీద మనం చర్చ అది నిజము అబద్ధం అని చెప్పటం కంటే జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తాయి, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆన్ రికార్డ్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రైవేట్ పరం చేయటానికి గత కొన్ని సంవత్సరాల నుండి అధికారయుతంగా ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మన కళ్ళ ముందు అది కనపడుతున్నప్పుడు మిగతా విషయాలు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి దాని మీద మనం డిస్కస్ చేయటం అనేది విశ్వసనీయతగా ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, ఇటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నడపటం మా కేంద్ర ప్రభుత్వ విధానం కాదు, మేము వ్యాపారం చెయ్యం, ఇది ఉక్కు ఫ్యాక్టరీ నడపడం అంటే ఒక వ్యాపారం, కాబట్టి వీటన్నిటిని ప్రైవేట్ పరం చేయటం మా విధానం అని విస్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. దీనిని అడ్డుకోవటంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటంలో గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద ఒత్తిడి చేయటంలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. కేంద్రంతో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కొమ్మక్కయ్యారు. ఇది కళ్ళ ముందు కనపడింది. కాబట్టి అది
రాజధాని అంటారా ఇంకోటి అంటారా కాదు. రాజధాని నేను అనటానికి ఈయన ప్రతిపాదనే కాదు, అది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఎందుకు ప్రైవేట్ పరం చేసి ఏం చేస్తారు? గతంలో ప్రైవేట్ పరం చేసినటువంటి సంస్థలన్నీ ఇవాళ రియల్ ఎస్టేట్కి అమ్మేస్తున్నారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రోజు ఫోన్లు వస్తున్నాయి, కొండపల్లిలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ స్థలాన్ని మేము ఆక్షన్ పెడుతున్నాం పాల్గొనండి అని రోజు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందరికీ. అంటే బిఎస్ఎన్ఎల్ని నెమ్మదిగా ఉద్యోగస్తులను తగ్గించి ఆ విలువైన భూములను అమ్మేస్తున్నారు. రైల్వే ల్యాండ్స్ అమ్మకానికి పెడుతున్నారు. గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రైవేట్ పరం చేసి వాటి ల్యాండ్ని రియల్ ఎస్టేట్కి అమ్మకానికి పెట్టారు. దేశమంతా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశారు. కాబట్టి ఇక్కడ కూడా నా ఉద్దేశం కేంద్రమైనా లేదు వైసీపీ అయినా రాజధాని పేరుతో ప్రజోపయోగ పనులు చేయటం కోసం కూడా ముందుకు రారు. ఇది ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేయటం కోసమే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఏదో ప్రజలకు ఉపయోగపడే రాజధాని నిర్మాణం అనే ఆలోచన కూడా ఆ మేరకు కూడా వాళ్ళు చేయరు. అంతకంటే ఘోరమైన ఆలోచనలు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం అది. కాబట్టి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కూడా చూడండి, పోనీ ప్రజలు బీజేపీకి మెజారిటీ లేకుండా చేశారు, తెలుగుదేశం జేడీయూ లాంటి పక్షాల మీద ఆధారపడితే గానీ మెజారిటీ రాలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వర్మ గారు రాజు గారు ఎన్నికయ్యి వారు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వీరందరూ ఏం చెప్తున్నారు, ఇప్పట్లో ప్రైవేటీకరణ ఉండదని ఒక మాట చెప్తున్నారు. అంటే ఇప్పట్లో అంటే ప్రస్తుతానికి ఆపాం, విధానం ఆపేశారా అది చెప్పరు. లేదు నిన్న మెమోరాండం ఇచ్చారు సెయిల్లో కలపండి అని. ఈ టైప్ తప్ప విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదనని మేము విరమించుకుంటాం, దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం అని విస్పష్టమైన ప్రకటన మోడీ గారి చేత కేంద్ర ప్రభుత్వం చేత ఎందుకు ప్రకటన చేయట్లేదు? ఇది కళ్ళ ముందుంది, ఇది ఈ రోజు కూడా జరుగుతోంది, నిన్న మొన్న కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చర్చ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి స్టేట్మెంట్ మీద చర్చ కంటే కూడా ఈ కోణంలో చర్చించడం అనేది విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కి మన రాష్ట్రానికి మేలు జరగటానికి అవకాశం ఉంది. ఇది ఈ రోజు చర్చ కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 3-4 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. అలాగే 1000 రోజులు పైగా కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు. విశాఖే కాదు రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బంద్లు జరిగినాయి, ఆందోళన జరిగినాయి. ఇప్పుడు కూడా చేయాలి. ఇప్పుడైనా సరే కేంద్రం అటువంటి ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలి. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ప్రకటన ఆయన మాటలతో ఇష్యూ డైవర్ట్ కాకూడదు. ఆయన వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ కుట్రల గురించి రకరకాల యాంగిల్స్ లో రకరకాల వార్తలు చెప్పి మనం విశ్వసించవచ్చు. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు సమస్య అది కాదు, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇవాళ చేయాల్సిన పని ఏమిటంటే ఖచ్చితంగా పార్లమెంటులో మంత్రివర్గంలో కూడా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రానికి మేలు జరగాలంటే లేదు రేపు ఇంకొకళ్ళు ఎవరైనా ఇటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి అని అంటే అసలే రాజధాని పెట్టాలనో లేదు ఇంకో ఆలోచనలకే ఊహాగానాలకు స్కోప్ ఎక్కడొచ్చింది? ఇది ప్రైవేటీకరణ అనే అంశం ముందుకు రాబట్టే, లేకపోతే స్కోపే లేదు. బాబురావు గారు, ఏపీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగో అక్కడ తెలంగాణలో సింగరేణి కాలరీస్ గురించి కూడా దాదాపుగా ఇదే ఇష్యూ. దానికి కావాల్సినటువంటి గనులు కేటాయించమని అంటే కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే ఆక్షన్లో పాల్గొనొచ్చు అంటున్నారు. మరి సరే స్టీల్ విషయంలో పాలసీ ఇలా ఉంది అంటే సెంటర్ది ఈ బొగ్గు సంబంధించిన కర్మాగారాల విషయంలో కూడా అలాగే ఉందని భావించాలా? ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ప్రైవేటు ఉక్కు పరిశ్రమలకి కావాల్సిన బొగ్గు మిగతాది వాళ్ళకి బొగ్గులు ఉన్నాయి. ముడి సరుకు కావాల్సిన బొగ్గుకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండి ప్రభుత్వం ఎందుకని క్యాప్టివ్ మైన్స్ కేటాయించదు?
ఏం అడ్డం వచ్చింది ప్రభుత్వ రంగాన్ని కాపాడటానికి? ఇప్పుడేం చేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జనం అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ గా ఉంది కాబట్టి ముక్కలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నాయి అవి ముందు విడివిడిగా అమ్మేద్దాం, గెస్ట్ హౌస్ అమ్మేద్దాం, లేదు ఇంకా ఇతర విడిగా ఉన్న స్థలాలు అమ్మేద్దాం అంటే ఒకేసారి ఒక 450 నుంచి 480 కోట్ల రూపాయలు విలువ చేసే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారు అనే ఒక వార్త వచ్చింది లాస్ట్ వీక్. అంటే స్టెప్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఆ రకంగా. అంటే దాన్ని ముక్కలుగా సురేష్ గారు హోల్సేల్ గా జనం తిరగబట్టకుండా ప్రజలకు కనపడకుండా ఉండటానికి ముక్కలుగా చేస్తున్నారు. కాబట్టి అసలు విషయం అది, దాని చుట్టూ చర్చ జరగాలి. రెండోది, ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో వారు చెప్తే వినకపోవచ్చు, ఇప్పుడు అవకాశం వచ్చింది. మిగతా అంశాలన్నీ ఎలానే ఉండవండి, మా రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇటువంటి ప్రకటన ప్రధానమంత్రి గారు చేయాలి. నేను చాలాసేపు మాట్లాడారు ప్రధానమంత్రి గారు, చాలా సరదాగా కూడా మన రాష్ట్ర టీడీపీ ఎంపీలతో మాట్లాడారు, సంతోషం. ఇప్పటికీ ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం లాంటి ఎంపీలతో గంట కేటాయించగలిగిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల తీర్పు అలా ఉండబట్టే, మెజారిటీ లేకపోబట్టే ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి కనీసం విలువ గౌరవం అక్కడ వచ్చింది. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ప్రకటన చివరిలోనే ఒక మాట ఏం చెప్తానంటే, నిన్న కూడా వైసీపీ బీజేపీ వాళ్ళు స్పీకర్ ఎన్నికలో బీజేపీ వాళ్ళు వైసీపీ మద్దతు అడిగారు. వైసీపీ వారు 4 ఎంపీలని ఏకపక్షంగా బేషరతుగా స్పీకర్ ఎన్నికలో మేము బీజేపీకి బలపరుస్తున్నామని ప్రకటన చేసి, తెలుగుదేశం ఒకవైపున కూటమిలో ఉన్నారు, వైసీపీ ఇంకొక వైపున మద్దతు ఉంది, బీజేపీ వారితో మాట్లాడుతుంది, వీరితో మాట్లాడుతుంది. ఇక్కడేనో అఫీషియల్ కూటమి, ఇటు అన్అఫీషియల్. ఈ ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ లాంటి ఇన్ని అంశాలు ఉన్నా మేము హోదా అని మాట్లాడుతున్నటువంటి వైసీపీ ఈ రోజు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించడం అంటే కూటమిలో ఉన్న వీరు, బయట ఉండి వాళ్ళు, 2 ప్రధానమైన పార్టీలు ఇలా వ్యవహరిస్తే ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాని ఆంధ్రప్రదేశ్ గాని న్యాయం ఎలాగా? ఇది ప్రశ్న. రాజకీయాలు పొత్తులు ఏ పార్టీకి ఆ పార్టీ కావచ్చు, కానీ ఈ రోజున స్టీల్ ప్లాంటే కాదు, హోదానే కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన న్యాయం గాని ఈ విషయాలన్నింటిలో ఇది కీలకమైన అంశంగా ఈ రోజు చర్చ జరగాలి. రైట్. వేణు యాదవ్ గారు, ఒక పక్కనేమో ఈ దస్త్రం ఏదైతే ఈ ఫైల్ ఉందో అది ప్రస్తుతానికి ఆగింది, ఇప్పుడప్పుడే ప్రైవేట్ పరం కాదు అని చెప్పేసి మీ నాయకులు అలాగే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడారు ఏది స్టీల్ ప్లాంట్ విషయాన్ని. ఇకపోతే వెన్ ఇట్ కమ్స్ టు సింగరేణికి వచ్చేసరికేమో బహిరంగ వేలం వేస్తామో ఆ వేలంలో అందరితో పాటు సింగరేణి కూడా పాల్గొవచ్చు, అంతే తప్ప ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే నడుపుతుంది అనేది మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. అంటే పాలసీ పరంగా మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నట్టుగానే భావించాలా? దీని మీద ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా? మీది మ్యూట్లో ఉంది సార్, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ప్లీజ్. ఇప్పుడు వీక్షిస్తున్న ప్రేక్షకులకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ రోజు జాతీయ ఉల్లి దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైతే చర్చ మీరు చెప్తున్నటువంటి చర్చకు సంబంధించి ప్రైవేటీకరణ, గవర్నమెంట్ సంబంధించినటువంటి పెద్దలు చాలా బాగా మాట్లాడారు, విశ్లేషకులు అదేవిధంగా తోటి ప్యానలిస్టులు. ఇప్పుడు ఏదైనా సరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రైవేటీకరణ అనేటువంటి వాటి మీద చాలా మనం మాట్లాడుతున్నాం కదా. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజీలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఉదాహరణకు ఇప్పుడు మన చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కి సంబంధించిన నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ ఎంతమంది వాడుతున్నారు? బిఎస్ఎన్ఎల్ భారతీయ సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎంతమంది వాడుతున్నారు?
అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది చదువుకుంటున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలలో ఎంతమంది చదువుతున్నారు. రకరకాలుగా ఏదైతే కొన్ని విషయాలు ఆలోచిస్తే మనము ఏదైతే సంస్థలు కొన్ని సంస్థలు ఏదైతే లాభదాయకంగా లేకుండా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థల విషయాల్లో కొన్ని రకాలుగా పాలసీ మ్యాటర్ తీసుకొని కొన్ని రకాలుగా వాటిని చేసేటువంటి ఆలోచన ఒక చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడ డిసైడ్ చేసినటువంటి వాతావరణం అయితే ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణలో కానివ్వండి, చాలా బ్యాంకులు నష్టాల్లో ఉన్నటువంటి మెర్జ్ చేసినందువలన ఆ పాలసీ తీసుకొచ్చినందువల్ల ఈ రోజు మళ్ళీ బ్యాంకులు లాభాల్లోకి రావడము, కొన్ని ఇబ్బందుల నుంచి మారుతున్నటువంటి వైద్యులు. ఒక ఆలోచనకి ఒక చర్చ అవసరం అనేది నా వైపు నుంచి ఒక అభిప్రాయం. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక సంబంధిత ఏదైనా ఒక పాలసీ మ్యాటర్కి వచ్చినప్పుడు చర్చ జరగాలనేటువంటిదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చర్చ లేకుండా, చర్చించడము లోతుగా మేధావులతో చర్చించలేకుండా, సలహాలు సూచనలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడలు తీసుకున్నటువంటి ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజలు ఖచ్చితంగా వాటికి తగ్గట్టు సమాధానం ఇస్తారు, దాని తగ్గట్టు కూడా తీర్పు ఉంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితులలో కొన్ని విపత్తులు వచ్చినటువంటి సందర్భంలో కానివ్వండి, అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి డెసిషన్ లో కానివ్వండి, ఆ ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చి వాళ్ళకి మంచి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు వాళ్ళు స్వంత లాభాలు పక్కన పెట్టి భావి తరానికి, జాతి సంపదకు, దేశ సౌభాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు సింగరేణి కానివ్వండి, అక్కడ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, మనము మన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉంది. తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రలో కానివ్వండి. దీని మీద మాట్లాడేటువంటి ప్రస్తుత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, సంబంధిత వారు చర్చించి, వారితో కేంద్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి కూడా ఒక నిర్ణయం. ఇప్పుడు అన్నట్టు జగన్ ప్రభుత్వం 151 సీట్లు ఇవ్వగానే ఆయన నియంతృత్వ పోకడలతో ప్రజలను పట్టించుకోకుండా ఆయన ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి ఈ రోజు 11 సీట్లకి ఆయన్ని పరిమితం చేశారు. అదే ఇప్పుడు కూటమికి దాదాపు 161 స్థానాలు వచ్చినందువల్ల అదే పందా కొనసాగితే రేపొద్దున మళ్ళీ ప్రజలు కూడా అదే తీర్పిస్తారు. కానీ ఆ పందా కొనసాగించకుండా ప్రజల అభిష్టం ప్రకారము, ప్రజల కోరిక ప్రకారము, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు వాస్తవంగా దేనికి సంబంధించినటువంటి ఏ ఆలోచన అయినా సరే ఆయన ప్రతిదీ తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీసుకునే ఆలోచనలోనే గతంలో జరిగింది, వర్తమానంలో జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరగబోతుంది. వీటికి సంబంధించినటువంటి చర్చ జరగాలనేది నా యొక్క లోతైనటువంటి సమాధానం, లోతైనటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. వేణు యాదవ్ గారు, మీరు ప్రారంభంలో ఒక మాట మాట్లాడారు. బిఎస్ఎన్ఎల్ ఎంతమంది వాడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదువుతున్నారు, గవర్నమెంట్ కాలేజీలు ఎంతమంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి ఎగబడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ వద్దని చెప్పేసి క్యూ కడుతున్నారు. ఎందుకని? ఆ చిత్తశుద్ధి ఉండాలి, ఆ రీఫార్మ్స్ తీసుకొస్తే జరుగుతుంది. కాలానుగుణంగా ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వెదర్ బిఎస్ఎన్ఎల్ అవ్వచ్చు, లేదంటే కనుక స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఏదైతే ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్స్ని వాళ్ళకి బిజినెస్ పెంచాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ని ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారో మనకు తెలుసు. స్పెక్ట్రమ్ వేలం విషయంలో కానీ రకరకాల సందర్భాల్లో. కాబట్టి అలాగే జియో, అంబానీ దానికి ఏ విధంగా ఎంకరేజ్ చేసి మిగిలిన ప్రైవేట్ నెట్వర్క్స్ వాళ్ళనే ఇప్పుడు
బ్యాటిల్ ఫీల్డ్ ఐ మీన్ ప్లేయింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో లేకుండా చేశారు. ఓకేనా? సో ఇవన్నీ మన కళ్ళెదురు కనబడుతున్నటువంటి ఐడియా కానీ, వొడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ, ఆఖరికి ఎయిర్టెల్ కూడా ఈరోజు కంపీట్ కాలేనటువంటి పరిస్థితిలో ఉంది. అఫ్ కోర్స్ కొంత ఉపయోగం అయితే జరిగింది. ఇది అప్పట్లో ఎంత టారిఫ్లు ఉండేవి, ఇప్పట్లో ఎలా టారిఫ్లు ఉన్నాయని. అఫ్ కోర్స్ మళ్ళీ టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. జస్ట్ రుచి చూపించారు. జియో అయితే ఏ విధంగా అయితే తన సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా అని చెప్పేసి యాడ్ చేసుకొని ఈరోజు జియో మిగిలిన నెట్వర్క్ల కన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఒక నెక్సెస్. అది అందరికీ సామాన్య ప్రజలు కూడా నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. ఇక అదేవిధంగా మీరు అన్నారు కదా స్కూల్స్ కాలేజెస్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. స్కూల్స్ కాలేజెస్ కూడా అంతే. ప్రైవేట్ స్కూల్స్ని ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లోనే నిర్వీర్యం అయిపోయినాయి. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మూసేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా టీచర్లు ఎందుకు అక్కడ, లేకపోతే కాలేజీకి లెక్చరర్లు ఎందుకు? వాళ్ళ పే స్కేల్స్ ఏమో lakhs of rupees. వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటాం పూర్తిగా ఫెయిలా. అక్కడే లెక్చరర్స్ సరిగ్గా చెప్పరని చెప్పేసి ఏమో స్టూడెంట్స్ ఏమో మళ్ళీ వేలకు పోసుకొని కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ జాయిన్ అవడం. ఎవరిని ఉద్ధరిస్తున్నారు ఇక్కడ? మళ్ళీ అదే ప్రైవేట్ స్కూల్స్లో ఏమన్నా టీచర్స్కి సరిగ్గా శాలరీస్ ఇస్తారా? లేదు. తక్కువ శాలరీస్, పిల్లల దగ్గర ఏమో lakhs of rupees వసూలు చేయటం, మొత్తం కూడా లాభాలన్నీ కూడా యాజమాన్యాలు తీసుకుంటాం. ఏమన్నా అసలు కంట్రోల్ ఉందా? ఏమన్నా అసలు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఆ దిశగా ఏమన్నా చర్యలు తీసుకున్నారా గవర్నమెంట్లో? ఒకవేళ మరి మీరు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేద్దామని చెప్పేసి వచ్చారు కదా ఉద్ధరించడానికి, గత 10 సంవత్సరాల్లో ఏమన్నా తీసుకున్నారా? ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? ఏమన్నా కంట్రోల్ అయినాయా? ఏమి జరగలేదు కదా. సేమ్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజ్ వెల్. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద అదర్ టాపిక్. కొటేశ్వర్ గారు, డిఫెక్షన్స్ ఈరోజు తెలంగాణలో 3 పార్టీలు కూడా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకున్నారని చెప్పేసి ఏకంగా ఈరోజు హైకోర్టులో కేసు కూడా జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు బీజేపీ ఎక్స్లో ట్వీట్ ఒకటి చేసింది. గతంలో బీఆర్ఎస్, ఈరోజు కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఈ రకంగా ఎమ్మెల్యేలను కొంటున్నారు, డిఫెక్షన్స్ని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి దానికి ప్రతిగా అంతే ఘాటుగా బీఆర్ఎస్ కూడా బదులిచ్చింది. ఏదో మర్డర్ చేసినోడే ఎవిడెన్స్ చెప్పినట్టుంది, ఇది సాక్ష్యం చెప్పినట్టుంది. మీరు గత 10 సంవత్సరాలుగా దేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ని టాపులు చేసి మీరు అన్యాయంగా వచ్చారని చెప్పేసి ఎగ్జాంపుల్స్ అన్ని వరుసగా లిస్ట్ అవుట్ పెట్టింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, మేఘాలయ అని. ఇకపోతే కాంగ్రెస్ కూడా ఇలాగే విమర్శిస్తుంది. ఇప్పుడు మనం అందరి ప్రతినిధుల్ని ఇక్కడ అకామిడేట్ చేయడానికి అవకాశం లేకపోయింది కాబట్టి మీరేమంటారు అంటే, ఒకటి ఇక్కడ నంబరు, ఇప్పుడు 64 ఉన్న కాంగ్రెస్ తన బలం పెంచుకునే కార్యక్రమంలో ఒక జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాం. ఏకంగా వీళ్ళు క్లియర్ మెజారిటీ ఉండి దాదాపుగా 100 తెచ్చుకున్నప్పుడు కూడా ఇదే పందాన్ని అవలంబించింది బీఆర్ఎస్. అలాగే అనేక రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నటువంటిది. ఎలా చూడాలి సార్ ఇదంతా? ఇప్పుడు ఈ 3 పార్టీలకి ఫిరాయింపుల గురించి ఎదుటి వాళ్ళ మీద తప్పుపట్టడానికి, లేకపోతే ఎదుటి వాళ్ళు విమర్శించడానికి ఎవరికి అర్హత లేదు అనేటువంటిది సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎవరికి వాళ్ళు తమ దగ్గరకు వచ్చేసరికి సమర్థించుకోవడం, ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆరోపించుకోవడం, నిందలు వేయడం అనేటువంటిది వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో తనదైనటువంటి శైలిలో, సరికొత్త పద్ధతుల్లో, రాజీనామాలు చేయించడం అనేటువంటి పద్ధతుల్లో, ఎక్కడ తనకు రాజీనామాలు చేయించేట్లయితే తను సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉండి తను అధికారాన్ని క్లెయిమ్ చేయడానికి వీలైనటువంటి చోట్ల అటువంటి వాటిని ప్రోత్సహించింది. ఆ విధంగా అధికారాన్ని కైవసం చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళా వాళ్ళ చేత వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయించి అది వేరే అంశం. అందుకని ఈ ఫిరాయింపులు అనేటువంటి రంగంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదా మిగతా పార్టీలు ఒక ఎత్తు అయితే, బీజేపీ సరికొత్త పద్ధతుల్లో తనదైనటువంటి శైలిలో చేస్తా ఉంది. అది అందరికీ తెలిసిందే. ఏదైనా ఏ రాయి అయితే పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్టుగా ఫిరాయింపులు అనేటువంటి దానికి ఏ రూపంలో అయితే అనేటువంటి ఒకటి. అందుకని బీఆర్ఎస్ తనకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ అంటే ఎక్కువే ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలందరికీ సంబంధించి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటాయి. కాంగ్రెస్ కి ఇప్పుడు 64 లేదా 65 సీట్లు ఉన్నటువంటి మెజార్టీకి మాత్రమే, అంటే పొటాపట్టిగా ఉన్నటువంటి మెజార్టీలో
అటువంటి ప్రయత్నం చేయటాన్ని అదేమీ ఆశ్చర్యం కలిగించేటువంటి కాదు. అటువంటి పని చేస్తుందని అందరూ ఊహించుకుంటుంటాయి. అందువలన మరి మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి చేశారు. మాకు జనం ఇచ్చినటువంటి తీర్పుతోనే మేము దాన్ని గౌరవిస్తామని చెప్పినటువంటి బీజేపీ ఆ తీర్పును ఉల్లంఘించి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. అందుకని వీళ్ళకు ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి ఇతర పార్టీలని విమర్శించడానికి అనేది నా ప్రశ్న. అందుకని ఆ విధమైనటువంటి జనానికి ఎంటర్టైన్మెంట్ కలిగించడం తప్ప వీళ్ళు ఒకటి. రెండోది, హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ ఈ ఫిరాయింపుల విషయంలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏమీ చేయలేవు. ఎందుకు అంటే సుప్రీం అథారిటీ స్పీకర్లు, సభాధికారులు, ఆ స్పీకర్ల యొక్క వాళ్ళకి సలహాలు ఇవ్వగలదు తప్ప సుప్రీం న్యాయ వ్యవస్థ మరొకటి జోక్యం చేసుకొని మీరు ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని చెప్పేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు లేదు. గతంలో ఎక్కడా కూడా అటువంటి ఆదేశాలు అమలు జరిగినటువంటి ఇది లేదు, మనం చూసాం. మీరు అన్నది కరెక్టే, కానీ అదే సుప్రీంకోర్టు ఇటువంటి సందర్భాల్లో స్పీకర్లు 3 నెలల లోపులో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఉంది. సో మీరు అన్న దాని ప్రకారం దాన్ని ఎన్ఫోర్స్ చేసేటటువంటి అవకాశం లేదంటారు. 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఉన్నా గానీ స్పీకర్ జాగు చేయొచ్చు. నేను ఇంకా విచారణ చేస్తున్నాను, నా విచారణ పూర్తి కాలేదు, నా విచారణ పూర్తి కాకుండానే 3 నెలల్లో అసంపూర్తిగా నిర్ణయం తీసుకోమంటారని స్పీకర్ సుప్రీంకోర్టును ప్రశ్నించవచ్చు. చూసాం మనం తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 2/3 మెజార్టీ ఉంటే తప్ప దాన్ని చీలికగా గుర్తించడానికి అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం. అందుకని 19 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని చేర్చుకుంటూ 12వ 13వ చేరేంత వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలా జాగు చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత రిక్వైర్డ్ నెంబర్ వచ్చిన తర్వాత ఇది చీలిక, అందుకని ఈ చీలికను నేను గుర్తిస్తున్నానని చెప్పేసి వాళ్ళ సభ్యత్వాలు రద్దు కాకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ చీలిక గ్రూప్ మెజారిటీ వాళ్ళది కనుక అది వెళ్ళి బీఆర్ఎస్ లో విలీనమైంది. అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని విలీనం చేసుకుంది కదా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకుంది కదా. అదే విధంగా అందుకని ఇప్పుడు కూడా తెలంగాణలో జరగబోయేది ఏంటంటే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళని ఇట్లా క్రమంగా తీసుకొని అవసరమైనటువంటి అంటే చట్టపరంగా ఫిరాయింపుల వేటును తప్పించుకునేంత వరకు అవసరమైనటువంటి నెంబర్ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఏ న్యాయస్థానం కూడా స్పీకర్లను కానీ ఇంకోళ్ళని కానీ ఎవరు ఏమీ చేయలేరు. అదే ఇప్పుడు ఉన్నటువంటి బలము, బలహీనత, లేకపోతే మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. దానికి ఏ పేరన్నా చెప్పనివ్వండి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. వేణుయాదవ్ గారు, ఒకటి ఈరోజు బీఆర్ఎస్ మీకు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ గురించి పక్కన పెడదాం. మీరు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏ విధంగా మీరు చేశారనేది వారి విమర్శ. నేను దాని జోలికి కూడా పోవట్లేదు, అది కూడా తప్పే. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయిన మొదటి రోజు నుంచే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ గవర్నమెంట్కి ఎక్కువ కాలం ఉండదు, లేకపోతే రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా ఉండడు అని చెప్పేసి బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సమూల మార్పులు జరగబోతున్నాయి, తెలంగాణలో తీవ్రమైన మార్పులు జరగబోతున్నాయి. ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా ఈ రకంగా ఒక అన్సర్టినిటీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్న సందర్భంలో తక్కువ కొడిసెల గారు కూడా కోట్ చేసినట్లుగా అన్నట్లుగా 64 ఉన్నప్పుడు మీరు ముందు నుంచే ఈ రకమైనటువంటి వార్నింగ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళని తీసుకుంటంలో తప్పే ఉంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మేము అన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మేము గవర్నమెంట్ ని పడగొడతామనో గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పెడతామని ఎక్కడ అన్నా. మేము అన్నమాట, మా నాయకులు అన్నమాట, గతంలో అన్నమాట కానీ ఇప్పుడు అన్నమాట కానీ మీకు జరుగుతున్న చెప్పింది ఏంటంటే మీలో మీకే గ్రూపులు ఉన్నాయి, మీలో మీరే ముఖ్యమంత్రి పీఠం గురించి మీలో మీకే ఒకరినొకరు మీలో మీరే పడగొట్టుకునే అవకాశం ఉంది. ఆ ఆలోచన దానికి సంబంధించి ముందు ఎవరో బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ పార్టీలోనే మీకు ఎన్నో రకాల లుకలుకలు ఉన్నాయి. ఆ సందర్భంగా మీకు ఈ ప్రభుత్వం పడిపోతుందన్న మాట ఆ దృష్టికోణంలో మాట్లాడడం జరిగింది తప్ప ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలను
కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మేము తీసుకొని పెట్టాలనో ఏ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే 100 రోజుల పరిపాలనలో వాళ్ళు చెప్పినటువంటి 100 రోజుల్లో టార్గెట్ పెట్టుకుంది. 100 రోజుల్లో టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎలక్షన్ల ముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కొనసాగుతున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే మేము మాట్లాడుతున్నాం. మీరు డిసెంబర్ 2వ తారీఖున రుణమాఫీ మాఫ్ చేస్తానని చెప్పి 100 రోజుల్లో మాఫ్ చేస్తానని చెప్పినటువంటి వాస్తవా లేదా? అదే విధంగా 6 డిక్లరేషన్లు, 6 హామీలు, గ్యారంటీలు, ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చారు? ఇవన్నిటి కూడా ఫెయిల్యూర్సా కాదా? వీటన్నిటి దృష్టికోణం మార్చి వీటన్నిటిని డైవర్ట్ చేసి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడము, ఆగస్టు ఎలక్షన్ గత లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? మేము రుణమాఫీ అతి త్వరలో చేస్తామన్నాడు. రుణమాఫీ పోయింది. తర్వాత 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ కూడా ఇప్పటి వరకు చేర్చలేదు. ఎంఎస్పీ ధర కంటే 500 రూపాయలు అంటే మద్దతు, కనీస మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో సన్న వడ్లు అని అంటున్నారు. ఇవన్నీ ఈ 100 రోజుల పరిపాలన. ఇప్పుడు రెఫరెండం తీసుకున్నా, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అదైతే వాస్తవా కాదా? ఈ విషయంలో మాట్లాడినటువంటి ఆ దృష్టికోణంతో మాట్లాడినటువంటి మాటలు తప్ప ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి బీజేపీ ప్రభుత్వం రావాలా, లోక్సభ ఫలితాలు వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు కదా. మీకు ఒక 8, కాంగ్రెస్ కు ఒక 8 వచ్చినాయి. యాక్చువల్గా అయితే మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మోర్ దాన్ డబుల్ డిజిట్ అని, కనీసంగా 12 నుంచి 14 టార్గెట్ యాక్చువల్గా అమిత్ షా గారు అనేక సందర్భాల్లో. కానీ మీ అంచనాలు తలకిందులు చేస్తూ 8 స్థానాలు గెలుచుకున్నది కాంగ్రెస్. యాక్చువల్గా సెంటర్ జరిగినప్పుడు ఎలక్షన్స్ లాస్ట్ టైం ప్యాటర్న్ కనుక తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి 2019లో. మరి ఈసారి మీకేమి మ్యాండేట్ అలా రాలేదు కదా. మీరు అన్నదే కరెక్ట్ అయితే కనుక 100 రోజుల్లో కనుక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యి ఉంటే 8 స్థానాలు ఎలా గెలుచుకునేది? బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి బీఆర్ఎస్ 0 స్థానాలు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. కాంగ్రెస్ కి 8 స్థానాలు ఎలా వచ్చినాయి అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు ఎలా వచ్చినాయి అంటే ఒకసారి వాటిని మీరు పూర్తిగా చూడండి. ఏ ఏరియాలో ఎక్కడెక్కడ వచ్చినాయో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ఒకసారి మీరు చూడొచ్చు. దానికి సంబంధించి వాళ్ళు విమర్శ చేసుకోవాలని మాకు సంబంధించిన విషయం కాదు. మేము మాట్లాడే మాట ఏంటంటే మేము 4 స్థానాల నుంచి 8 స్థానాలు పెరగడం జరిగింది. మా ఓటింగ్ పర్సెంట్ గతంలో కంటే మెరుగ్గానే పెరగడం జరిగింది. మేము అనే మాట ఏంటంటే మీలో ఉన్నటువంటి మీరు చెప్పిన హామీలను ప్రజలను డైవర్ట్ చేసి వేరే విధమైనటువంటి పాలన జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పార్టీ మారితే రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో పట్టండి అనేటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళని అడగలేం కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మీ ద్వారా నేను అడుగుతున్నా. పట్టించుకుంటే అన్ని పార్టీల నాయకుల మొహాన రాళ్లు పడాల్సిందే. ఓకేనా? ఇక రాళ్ల దెబ్బలకి ఎవ్వరూ కూడా అతీతులు ఎవరు. ఓకే, కాబట్టి ఆ జోలికి వెళ్ళదు. ఆల్రెడీ కోటేశ్వర గారు కూడా అన్నారు దీంట్లో ఎవ్వరు కూడా అతీతులు కాదు, అందరూ కూడా దోషులే. ఏమండి ఒక్కడితో వదిలేయండి. ఇప్పుడు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణలో మాత్రమే రాళ్ళుండో, తెలంగాణలో మాత్రమే రాళ్ళు ఇచ్చుకుని కొట్టాలని లేదు. మరి మీరు చేసిన కార్యక్రమాలకి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మరి రాళ్ళు ఇచ్చుకుని కొట్టాలి. మరి ఆ లెక్కన అలా మాట్లాడుకుంటే బాగోదు కానీ చెప్పుకుంటే ఎవరు కూడా ఏమంతా అతీతులు గారు మీరు అన్నారు కరెక్టే. నేనేమంటున్నానంటే మేము మహారాష్ట్రలో చేసినా ఇంకో దగ్గర చేసినా మేము ఎక్కడా కూడా సిద్ధాంతాలకు విలోదకాలు ఇచ్చి ఎక్కడ మేము చేయలేదు. ఆ చర్చ కావాలంటే రాష్ట్రాలకు అతీతంగా వేరే రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆ చర్చకి సంబంధించి మాట్లాడదా ఉంటే నేను దానికి రెడీ. మీరు ఇక్కడ జరుగుతున్న విషయాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి విధానాలకి వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలను తిలోదకం చేసి వాటిని సపరేట్ చేసి వాళ్ళని డైవర్ట్ చేసి ఈ రోజు ప్రజల్లో 6 గ్యారంటీల పోయి 160 హామీలు పోయి కేవలం చర్చ బీఆర్ఎస్ కాంగ్రెస్
ఇక్కడ చెప్పాల్సింది సూటిగా అడిగేది ఏంటంటే ప్రజలకు ఇస్తామన్న రేషన్ కార్డులు ఏమైనాయి, ప్రజలకి చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఉపాధి హామీ గ్యారెంటీ ఏమైంది, యువతకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఏమైనది, ఇవన్నీ చర్చల నుంచి పక్కకెళ్తున్నాయని మేమంటున్నాం. ఆయన 100 రోజుల పాలనలోనే అన్ని ఖతం చేస్తాను, అన్ని చేస్తానన్నటువంటి ఆలోచన పోయి దాని మీద మనం గతంలో కూడా డిబేట్ లో మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ క్లియర్ చేస్తుంది. ఆ దిశగా ఇప్పుడు ఆల్రెడీ అడుగులు పడుతున్నాయి. ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్ లేడు కాబట్టి నేను అక్కడ జరుగుతున్న వాటి మీద కొన్ని అంశాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించగలను. రైట్, మనకి సమయం ఎక్కువ లేదు సార్. వేణు యాదవ్ గారు, నెక్స్ట్ టైం వాళ్ళ ప్రతినిధి కూడా ఉన్నప్పుడు మీరు ఇంకాస్త సూటిగా మాట్లాడొచ్చు. ప్రతినిధి ఉన్నప్పుడే మాట్లాడాలి, కానీ మీరు అక్కడ వాళ్ళ ప్రతినిధి లేకుండా నన్ను అడిగిన దానికి నేనేం చెప్తున్నానంటే వాస్తవంగా గ్రౌండ్ లో ఈ రోజు పరిస్థితి ప్రజలకు అర్థమైంది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చినందుకు ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆలోచించారు, ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని సమాధి చేసి బీజేపీ పార్టీకి దాదాపు 8 స్థానాలతో కొన్ని స్థానాల్లో మేము చాలా గెలవాల్సిన స్థానాల్లో 1-2 స్థానాలు మిస్ అయ్యాం కాబట్టి 8 స్థానాలతో వచ్చాం. ఏది ఏమైనా మా యొక్క ప్రశ్నించడం, మా ప్రజల పక్షాన పోరాడి మాట్లాడడం అనేది మా నాయకులు తగ్గరు. దాని వరకు మేము సూటిగానే మాట్లాడాలి. దానికి ఈ రోజు కూడా మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ స్థానాలు కూడా రావడానికి చాలా శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు తమ ఓట్లను కూడా త్యాగం చేసి మీకు వేయించారని చెప్పేసి. అఫ్ కోర్స్ దానికి ఇక అవన్నీ ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. కాసేపు ఆ అంశం కూడా వెళ్ళొద్దులేండి. బాబురావు గారు, అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సొంత ఊరైనటువంటి ఊర్లో బీజేపీకి పడ్డాయని కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో బీజేపీ పార్టీని ఎందుకు లాక్కొస్తారని మేము అంటున్నాం. అంతేలేండి, మనకు బెనిఫిట్ వచ్చినప్పుడు మనం ఎందుకు మాట్లాడటం, ఏ రకంగా వచ్చినాయి కదా స్థానాలు, అది నిజమో కాకపోయినా కానీ. రైట్, బాబురావు గారు, డిఫెక్షన్స్ అంటే ఇక్కడ ఏ రాష్ట్రం అనేది కాసేపు పక్కన పెడదాము. అక్కడ తెలంగాణలో మొదటి నుంచి మీరు చేయలేదని చెప్పేసి ఒక పక్కన ఒకటైతే వాస్తవం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి వారం రోజు నుంచే 100 రోజుల పాటు మేమే మాట్లాడము అని చెప్పేసి అన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మాటని వాళ్ళే అతిక్రమించి కేటీఆర్ అవ్వచ్చు, లేదంటే గనక సీనియర్ లీడర్లు హరీష్ రావు గారు అవ్వచ్చు, అలాగే బీజేపీ ఇంకో కోణంలో ఈ గవర్నమెంట్కి శక్తి లేదు, లేకపోతే రేవంత్ రెడ్డికి శక్తి లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి వేరే కలిసిపోతాడు, వాళ్ళిద్దరు కలిసిపోయారని బీజేపీ అంటాం, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి వాళ్ళు అంటాం. దానిలో భాగంగా ఈ డిఫెక్షన్స్ మీద కూడా ఎవరు తక్కువ తినలేదనేది కనపడుతుంది. ఎలా చూడాలి సార్? అంటే ఈ పార్టీల ఫిరాయింపుల విషయంలో ఏ పార్టీలు ఎలా చేసినా ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైంది, అనైతికమైన పద్ధతుల్ని పాటిస్తూ మీరు రకరకాల పార్టీల పేర్లు చెప్పారు. అయితే దీంట్లో కూడా తీవ్రతలు చాలా తేడా ఉన్నాయి. రిటైల్, హోల్సేల్. ఇందులో బీజేపీ హోల్సేల్ రిటైల్ కూడా లేదు, హోల్సేలే. అంతకుముందు ఒక్కొక్కళ్ళని ఇప్పుడు తెలంగాణలో మీరు అన్నట్టు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. అందులో కూడా ఇంకో కీలకమైంది ఏంటి, ప్రభుత్వంలోకి ఎన్నికైన తర్వాత బలం కోసం ఫిరాయింపులు చేయటం అది తప్పే, కానీ ప్రజల యొక్క తీర్పుకి భిన్నంగా ఫిరాయింపులు చేసి ప్రభుత్వాలని మార్చేయటం ఇది ప్రజా తీర్పుకు ద్రోహం చేయటమే. ఇది గతంలో మీరు చూశారు. కర్ణాటకలో బీజేపీ చేసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసింది, గోవాలో బీజేపీ చేసింది, ఉత్తరాంచల్లో బీజేపీ చేసింది. ప్రజలు ఆ పార్టీని ఓడించారు, కానీ ఫిరాయింపులు చేసి గెలిచిన పార్టీని కాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫిరాయింపుల్లో కూడా ఇది ఒక పరాకాష్ట, తీవ్రమైనటువంటి విషయం. అంతేకాదు పార్టీలని మిత్రపక్షాలను చీల్చేయటమే. వాళ్ళు తెలుగుదేశం వారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఆలోచన చేయాలి. గతంలో శివసేన ఎన్నో ఏళ్ల నుండి మిత్రపక్షంగా ఉన్న శివసేనని 2 ముక్కలు చేసేశారు, ఒక పక్కన కలిపేసుకున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి పార్టీలని ఈ రకంగా
ముక్కలు చేసి ఒక ముక్కను కలుపుకోవటం, అందుకే హోల్సేల్. మరొక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వీటిల్ని ఉపయోగించి పార్టీలని లోబర్చుకోవటం, పార్టీలలో నాయకుల్ని ఫిరాయింపులు చేయటం, ఇది ఈరోజు అంటే గవర్నమెంట్ని ప్రజలకి సేవ చేయటానికి కాకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయం కోసం, ఫిరాయింపుల కోసం, పార్టీలను చీల్చడం కోసం, బెదిరించడం కోసం. అలాగే ఈ కాలంలో చూడాల్సిందేంటి, మొన్న బీజేపీలో గెలిచినటువంటి ఎంపీలలో సగం మంది ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చినటువంటి వాళ్ళే గెలిచారు. అది మేము ముందే ఫిరాయించాం కాబట్టి అని. కానీ అదొక గిట్రాయి మనం చూస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ఫిరాయింపులను నిషేధించేటువంటి చట్టానికి గౌరవం లేకుండా, విలువ లేకుండా ఈ రకమైనటువంటి చేస్తాయి. దీంట్లో అంతా కూడా దీనిని ప్రజలు గమనించాలి. ఇటువంటి వాటికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎవరు ఏం చేసినా ఇందులో బీజేపీ కొత్త పుంతలు తొక్కుతా ఉంది. దీంట్లో బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ వాడేసుకుంటా ఉందన్న విషయం మాత్రం అన్నిటినీ ఒకే ఘాటన కట్టలేం. తప్పు తప్పే, ఏ పార్టీ చేసినా తప్పే. ఈ పార్టీల్లో కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్న తీరు మరింత ప్రమాదకరంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పునే వాళ్ళ కూని చేసే రీతిలో ఉంది. చివరిలో నేను ఒక విషయం చెప్తాను. తెలంగాణలో ఇందాక చెప్పారు బీజేపీ నాయకులు, మాకు 8 వచ్చినాయి. ఓకే, అలాగే మీరు పార్లమెంటులో మోడీ గారు 400 సీట్లు అడిగారు, బీజేపీకి 370, అలాగే ఎన్డీఏకి 400 అడిగారు. మీకు వచ్చినాయి ఎన్ని? 370 అడిగితే 240 వచ్చింది. 400 అడిగితే మిత్రపక్షాలతో కలిపి 290 వచ్చింది. కాబట్టి మీరు అడిగిన టార్గెట్ దాంట్లో సుమారుగా 130 స్థానాలు మీరు కోరుకున్న దాంట్లో గతం కంటే 63 తగ్గటమే కాదు, మీరు టార్గెట్ పెట్టిన దాంట్లోనే తగ్గినాయి. కాబట్టి అది కూడా మీరు బలం మిగతా పార్టీలకు మీరు చెప్పారు ఆత్మవిమర్శ చేసుకోవాలని, కరెక్టే. మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మెజారిటీ ఇవ్వలేదు, గతం కంటే తగ్గింది, ఇటువంటి కారణాలే. పార్టీలని ఫిరాయిస్తేనో, ముక్కలు చేస్తేనో, హోల్సేల్ గా కొంటేనో, సిబిఐ ఈడీని ప్రయోగిస్తేనో పరిపాలన చేయలేరు ఎక్కువ కాలం. అది రాష్ట్రంలో ఇక్కడ వైసీపీ చేసింది అవ్వచ్చు, ఇంకో చోట ఇంకో పార్టీ చేయొచ్చు. కేంద్రంలో మీరు ఈ రోజున తప్పనిసరిగా దీన్ని గమనంలో పెట్టుకుని ఆత్మ పరిశీలన కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం. బాబురావు గారు, మీరు కరెక్ట్ గా కోట్ చేశారు, టార్గెట్లు గుర్తు చేశారు. టార్గెట్లు ఫిక్స్ చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు అనుకుంటా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 175 అవుట్ ఆఫ్ 175 ఒక టార్గెట్ అన్నారు. పాపం ఆయన్నేమో 11కి పరిమితం చేశారు. ఎవరైతే టార్గెట్లు అడగలేదో మమ్మల్ని గెలిపించండి అన్న వాళ్ళకి పట్టం కడతారనేది అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఎప్పుడూ కూడా డిమాండింగ్ రోల్ని తగ్గించుకుంటాం మంచిది. ప్రజలు ఇంతకు అమాయకులు కారు, అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఒక పాఠంగా తీసుకుంటారు. వరలక్ష్మి గారు, సరే అది కాసేపు పక్కన పెడదాం. నిన్న ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా గురించి ఒక 3-4 రోజుల నుంచి ఈ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో టీడీపీ నుంచి అనేక మంది మంత్రులు కానీ, ముఖ్యమైన ఎమ్మెల్యేలు కానీ ప్రెస్ మీట్లు పెట్టారు. పెట్టిన వాళ్ళల్లో కొంతమంది మాట్లాడింది ఒకళ్ళిద్దరు ఇలాగే కనుక చేస్తే ప్రస్తుతానికి క్రికెట్ టీం నంబర్ ఉంది 11, ఇది వాలీబాల్ టీం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా? ఏం లేదండి. బాబురావు గారు సార్ కూడా చెప్తున్నాను, సార్ మాకు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు ఆంధ్ర ప్రజలు, అందుకని మాకు బీజేపీ కానీ ఇంకొకటి కానీ, ఇందాక బీజేపీ బ్రదర్ ఒకటి అన్నారు, ఆల్రెడీ సురేష్ గారు కూడా డిస్కస్ చేశారు అది బిఎస్ఎన్ఎల్ గురించి. ఇక్కడ నాకు చిన్న ఒకటి అడగదలుకుంటా, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. బడా కార్పొరేట్ కంపెనీస్ అన్నిటికీ బ్యాంకుల్లో కోట్లు అండి, లక్షల కోట్లు కూడా వాళ్ళందరికీ మాఫీలు చేసేసి వాళ్ళందరినీ గట్టును పడేసిన కేంద్ర ప్రభుత్వాలు అయితేనేంటి, బ్యాంకులు అయితేనేంటి, ఉక్కు పరిశ్రమ అనుకోండి, ఇంకొకటి అనుకోండి, ప్రజలకు ఉన్న ఏకైక సోర్స్ అవి.
వాటిని ఎందుకు కష్ట నష్టాల్లో ఉంటే ఆదుకోరో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు సార్. అదే విధంగా ఇప్పుడు ఇంకొకటి కూడా చూడాలి సార్, మీరందరూ పెద్దలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఎలా ఉంటుందో ఉక్కు కర్మాగారం గురించి అనుంటారా లేదని ఒక ఆలోచన అసలు పడాల్సిన అవసరమే లేదండి. 100కి 100% అది అంటారు. దానికి ఉదాహరణగా ఇంకొకటి చెప్తాము. లాస్ట్ ఇయర్ మనకి 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చాయండి ఆంధ్ర రాష్ట్రానికి. కానీ మామూలుగా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అంటేనే ఈ ఫ్రీ సీట్లని అర్థం సార్. అది 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 50% మెడికల్ సీట్స్ మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చేసారండి. ఒకవైపు తల్లిదండ్రులు, ఒకవైపు స్టూడెంట్స్ ఎంత మొత్తుకుంటున్నారో. ఇవాళ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నుంచి 75 సీట్లు అంటే దాదాపు 300 సీట్లు అమ్మేసుకున్నారండి, హోల్సేల్ గానే అమ్మేసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు గొంతెత్తలేరు అనే దానికి అదొక పెద్ద ఉదాహరణ సార్ ఇది. ఇప్పుడు పేద ప్రజలందరి కోసము గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయను, వాటిల్లో కూడా పేద ప్రజలకి గొంతు నొక్కేస్తుంటే ఇంకా ఏమంటారు, కంచె చేను వేసే కాపలా ఎవరు వస్తారన్నట్టు ఎవరిని అడగాల, ఎవరితో పోరాడాలో కూడా అర్థం కావట్లేదు సార్ పరిస్థితి రాష్ట్రంలో. ఇది ఇవాళ టీడీపీయో లేకపోతే ఇవాళ ఇంకొకరో కాదండి. ఇవాళ ఒకరికి అవుతుంది, రేపు మనందరం కూడా సఫరర్ అవుతుంది సార్. ఇది కొంచెం పెద్దలందరూ కూడా ఒక దృష్టితో ఆలోచించి మళ్ళా మనము బ్రిటిష్ కాలం లాగా మనం పోరాడాల్సి వస్తుంది. దీనంతటికి ప్రజలు నిజంగానే 11కు పరిమితం చేశారు. కానీ ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటే పేద ప్రజలకు కొంచెమైనా మనం సాయం చేసినట్టు అవుతుందండి. వాళ్ళు ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,00,000 అమ్ముకున్నారండి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎవరు ప్రశ్నిస్తారు? కోర్టుకి వెళ్ళినా కానీ అవి అలానే ఆగిపోయాయి. అసలు ఇంకా ఎవరిని నమ్మాలా, ఎవరితో పోరాడాలో కూడా అర్థం కాని పరిస్థితి సార్. నేను చెప్తున్నా మెడికల్ స్టూడెంట్ గా నేను. మీరు అన్నదానికి కోటేశ్వర గారు సమాప్తి చేసేస్తారు, దాంతో క్లోజ్ చేద్దాము. కోటేశ్వర గారు, ఇప్పుడు వరలక్ష్మి గారు కరెక్ట్ గా చెప్పారు. బిఎస్ఎన్ఎల్ కోటేశ్వరరావు ఒక్క విషయం మీ దగ్గర కూడా వస్తాం. వరలక్ష్మి గారు బ్యాంక్ విషయం చాలా మంచి ప్రస్తావన చేశారు. అది కరెక్ట్. అది బీజేపీ పెద్దలు, కేంద్రంలోని పెద్దలు ఆలోచన చేయాలి. అలాగే మీరు ఇందాక అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయరు అని మనం అనుకోకూడదు. నిజమే, ఆయన ఏ ఆలోచన చేయగలరు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు ఆలోచన చేయరంటే ఆల్రెడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్న దాంట్లో ఆయన కేంద్రాన్ని, అదానీ అంబానీని కాలని రాజధానికి వెళ్ళరు. అందుకనే అది అక్కడ పాయింట్. ఏదైనా చేయగలరు ఆయన, దాంతో తేడా లేదు. అయితే ఇక్కడ క్రోనాలజికల్ ఆర్డర్ మనకు తెలియదు. ఇది యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటైజేషన్ అన్న అంశం రాకముందే ఆయన ఆ మాట మాట్లాడారేమో అనేది కొంత వినపడుతుంది. ఓకే, లెట్ us లీవ్ ఇట్ దేర్. కోటేశ్వర గారు ప్లీజ్. ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్ ని మూతేసినా, లేకపోతే వైజాగ్ స్టీల్ ని మూతేసినా, ప్రభుత్వ రంగ సంస్థలను మూతేసినా గానీ మొట్టమొదట నష్టపోయేటువంటిది బడుగు బలహీన వర్గాలు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్, ఆ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అనేటువంటివి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. అవి ఒక ఆదర్శవంతమైనటువంటి మేనేజ్మెంట్ గా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అవన్నీ మూతపడిన తర్వాత ప్రైవేట్ సంస్థలు ఎక్కడ రిజర్వేషన్స్, జియో గానీ లేకపోతే ఇంకోటి గానీ లేదా ప్రైవేటు ఉక్కు సంస్థలు కానీ ఎక్కడ రిజర్వేషన్లు పాటించేటువంటిది లేదు. పాటించాలని ఎన్ఫోర్స్ చేసేటువంటి ఉద్దేశం కూడా ప్రభుత్వాలకు లేదు. నేను ఒక కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, అటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదనేటువంటిది వరలక్ష్మి గారు గమనించాలి. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ అయినా వీళ్ళందరూ కూడా అధికారం కోసం కుమ్ములాడుకోవడం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెడదాం అనేటువంటి ఉద్దేశాల్లో వీళ్ళు ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మేసినటువంటి చరిత్ర ఆయనకు కూడా ఉందనేటువంటిది గమనంలో ఉంచుకోవాలి. అందుకని ఇటువంటి విధానాల మీద పోరాడాలనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు, అలాగే వేణు యాదవ్ గారు, వరలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.